Hello all, welcome to 70mm Talk. నడిగిరికి వణకం. Here is the review of Devara. ఒక్క ఫ్రాక్షన్ కూడా లాగ్ లేని మాట ఒకటి చెప్పనండి. చెప్పండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అన్న తప్ప ఇంకేం లేదు సినిమాలో. ఎంతైనా రాజమౌళి నెక్స్ట్ సినిమా కదా, మధ్యలో నా పేరెందుకు తెచ్చా? అలానే ఉంటది. ఈ పాటికి అర్థమయ్యే ఉంటది వాట్ హ్యాపెండ్ అని. ఏంటనో ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. ఇంకా చెప్పాలంటే అనుకున్నదే అయింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియ. ఓకే 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 సినిమా అయితే పాదగట్టం అంత ఎఫెక్ట్ లేదు, కానీ యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చండి. అసలు హైప్ లేని మూవీ, ఎంతో కొంత ఎన్టీఆర్ వల్ల. జై ఎన్టీఆర్. ఓకే ఓకే జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ లేకపోతే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఆచార్య 2 అనేవాళ్ళు. క్లియర్ గా చెప్పాలంటే చెప్పు. దేవరా ఇస్ ఏ హాఫ్ బేక్డ్, కుక్డ్, బాయిల్డ్, ఫ్రైడ్ మూవీ అన్నమాట. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. స్టోరీ విషయానికి వస్తే, పాదఘట్టం అనే ఊర్లో అదే ఒక ఊర్లో ఎర్ర సముద్రం. ఆ సముద్రానికి ఆ ఊరికి ఒక హిస్టరీ ఉంది. ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే కార్గో షిప్స్ లో ఉన్న కంటైనర్స్ ని దొంగలించి, తస్కరించి, తెలుసు క్లయింట్స్ దగ్గర డబ్బులు తీసుకుని లైఫ్ స్పెండ్ చేయడమే ఆ ఊరి ప్రజల యొక్క పని. ఇలాంటి డైలీ రొటీన్లు ఉన్న ఆ ఊరి గ్యాంగ్ లో దేవరా అనే పర్సన్. వాళ్ళు చేసే స్మగ్లింగ్ వల్ల జరిగే నష్టాలు తెలుసుకొని వాళ్ళ గ్యాంగ్ ని అడ్డుకుంటాడు మన దేవరా. అది మిగిలిన టీం కి నచ్చక దేవరాకి రివర్స్ అవుతారు. ఈ ప్రాసెస్ దేవరా వాళ్ళని సముద్రంలోకి స్మగ్లింగ్ కి వెళ్లకుండా దేవరా అండ్ వర అలియాస్ చిన్న దేవరా ఎలా ఆపుతారన్నదే కథ. దీనికి 2 పార్ట్స్ ఎందుకో మాకు అర్థం కాలేదు. ఇదంతా సింగిల్ పార్ట్స్ లో చెప్పినా సినిమా హిట్ అయ్యేది అనిపించింది. బట్ బాహుబలి రిఫరెన్స్ తో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. ఇంకా చెప్పుకోదగ్గ విషయాలంటే అనిరుద్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు లేకపోతే సినిమా కూడా లేనట్టు. ఇంటర్వ్యూలో చెప్పిన దానికి దీనికి సంబంధం లేదండి. ఇంటర్వ్యూలో ఆయుధ పూజ గురించి చెప్పారు. ఒక కల్చరల్ థీమ్ మీద ఉండే మూవీ. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు అని అనిరుద్ చెప్పాడు అండ్ మన ఎన్టీఆర్ గారు చెప్పారు. హై మూమెంట్స్ అంటే ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కొంచెం హై ఇచ్చింది. డైలాగ్స్ ఎన్టీఆర్ చెప్పడం వల్లనే బాగున్నాయని నాకు అనిపించింది. ఇఫ్ దేవరా కాన్సెప్ట్ వేరే యాక్టర్ అంటే మరో పాదఘట్టం అయిపోయేది. ఎన్టీఆర్ డాన్స్ కోసం వెళ్లే ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు దావూదీ సాంగ్ సినిమాలో లేదు భయ్యా. ఊరుకోమ్మా, ఊరుకోరా. అది పార్ట్ 2 లో ఉంటుందో ఉండదో. టెక్నికల్ గా సాలిడే, బికాస్ ప్రొడక్షన్ సాలిడ్ గా ఉన్నప్పుడు అందులో తగ్గితే ఒప్పుకోంగా. ట్విస్ట్లు అంటారా, అబ్బో పెద్ద ట్విస్టే ఉంది సినిమాలో. కానీ మనం మాత్రం సర్ప్రైజ్ అవ్వం. కథలో అది ట్విస్ట్ సార్. ఎందుకంటే సేమ్ ట్విస్ట్ తో ఒక పెద్ద సినిమానే ఉంది. డైరెక్టర్ కొరటాల శివ గారు ఫ్యాన్స్ ని కూడా మీరు డిసప్పాయింట్ చేశారు. బట్ హోప్ దేవరా 2 బాగా తీస్తారని. మోస్ట్ ఇంపార్టెంట్లీ గుడ్ సీజీ వర్క్. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు సీజీ దెబ్బేసింది అనుకున్నాం భయ్య, కానీ థియేటర్ లో అలా అనిపించలేదు. మూన్ షాట్ అయితే అదిరిపోయింది. ఫైనల్లీ సినిమా బాగా రాశారు కానీ బాగా తీయలేదు. బట్ చూడొచ్చు, ఎందుకంటే దేవరా పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 చూడాల్సిందే. దట్స్ ద రివ్యూ గాయ్స్. ఇంకో మంచి సినిమాతో మంచి రివ్యూతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బై బై, సైనింగ్ ఆఫ్.